వాగర్తావివ సంపృక్తు వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. నిదయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. 2024 ఫిబ్రవరి మాసంలో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు. సమయస్ఫూర్తి, లౌకిక జ్ఞానంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నిరంతరం ముందుకు సాగేటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఈ తులారాశి వారిలో చాంద్రమానాన్ని అనుసరించి చిత్తా నక్షత్రం 3, 4, 2 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3, 3 పాదాల వారు, అనగా మొత్తం 9 నక్షత్ర పాదాల వారందరికీ, సౌరమానాన్ని అనుసరించి ఈ తులామాసంలో జన్మించినటువంటి వారందరికీ, నామ నక్షత్రాలను అనుసరించి తులారాశికి సంబంధించినటువంటి నక్షత్రాలలో జన్మించిన వారందరికీ కూడా ఈ మాస ఫలితాలు వర్తిస్తాయి. 2024 ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలు, వాటి వల్ల వచ్చేటువంటి శుభ ఫలితాలు ఒక మార్గాన పరిశీలిస్తే, ప్రధానంగా ద్వితీయ సప్తమాధిపతినటువంటి కుజుడు ఫిబ్రవరి నెల మొదటి వారం వరకు కూడా తృతీయ భావం అనేటువంటి ధనుసు రాశిలోనే సంచరించడం వల్ల భూవాహనాల నుంచి లాభాలు, భూముల కొనుగోలు వల్ల లాభాలు, వాహనం వల్ల సౌలభ్యం అందుకోవడానికి అవకాశం ఉంటుంది. జన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి ఈ బుధుడు ఫిబ్రవరి నెల 20వ తేదీ వరకు చతుర్థ భావం ఉన్నటువంటి మకర రాశిలో సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని పొందగలుగుతారు. నూతన వస్తువులు కొనుగోలు కానీ, సమాజంలో మంచి గుర్తింపు కానీ, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా సప్తమ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల సమాజంలో మంచి గౌరవం లభించడానికి ఆస్కారం కనిపిస్తుంది. వీరు చేసినటువంటి పనుకు గాను గుర్తింపు కానీ, అభినందనలు కానీ అందుకునేటువంటి సూచన వీరికి కనిపిస్తుంది. జన్మరాశాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా తృతీయ చతుర్థ భావాల్లో, అనగా ధనస్సు, మకర రాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. కుటుంబ సౌఖ్యాన్ని సైతం పొందగలుగుతారు. ఆకస్మికంగా ఆదాయం కానీ, అవకాశాలు కానీ అందుకునే సూచన కనిపిస్తుంది. షష్టమ భావంలో, అనగా మీనంలో రాహు సంచరించడం వల్ల రుణరోగ శత్రు విజయాలు కానీ, విదేశీ వ్యవహారాల్లో సానుకూల వాతావరణం కానీ, నూతన వ్యక్తుల వల్ల లాభాన్ని కానీ పొందేటువంటి సూచన కనిపిస్తోంది. 2024 ఈ ఫిబ్రవరి మాసంలో సుప్రభాతం ఛానల్ పెట్టుకున్నటువంటి ఈ తులారాశి వారికి కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు ఈ 5 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తూ శుభ ఫలితాలను అందిస్తున్నాయి. మరి 2024 ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. వాటిని పరిశీలిస్తే ఇందులో ప్రధానంగా లాభాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ నెలంతా కూడా చతుర్థ పంచమ భావాల్లో, అనగా మకర, కుంభరాశిలో సంచరించడం వల్ల అధికారుల యొక్క ప్రతికూలత కనిపిస్తుంది. అనుకున్న పనులు వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తోంది. చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు పంచమ భావంలో, అనగా కుంభరాశిలో సంచరించడం వల్ల కొన్ని ఆలోచనలు వీరు అనుకున్నట్లుగా పూర్తి చేయలేకపోతారు, కలిసి రాకపోతుంది. సంతానంతో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనేటువంటి వాతావరణము, ఖర్చులు కనిపిస్తున్నాయి. ఇక వ్యయంలో, అనగా కన్యారాశిలో కేతు సంచారం వల్ల దైవారాధనకు కానీ, తీర్థయాత్రలకు కానీ అధికంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో నిరాశని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి 2024 ఫిబ్రవరి మాసంలో ఈ తులారాశి వారికి రవి, శని, కేతువు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. నిరాశను, కొన్ని ఆటంకాలని అందిస్తున్నాయి కనుక తప్పనిసరిగా ఈ 3 గ్రహాలకి పరిహారాలను నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి వీరికి కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా వ్యయములో సంచరించేటువంటి కేతువును సానుకూలపరచుకోవడానికి నిత్య గణపతి ఆరాధన, గణపతిని సందర్శించుకుని నమస్కరించుకోవడం, పంచమ శని దోషం నుంచి బయటపడడానికి ప్రతి శనివారం రోజు ఆంజనేయ స్వామిని దర్శించుకుని స్వామివారికి అక్కడ అందుబాటులో ఉన్న పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం, చతుర్థ పంచమనాల్లో సంచరించేటువంటి రవి దోషం నుంచి బయటపడడానికి ఆదిత్య హృదయం పారాయణం చేయడం, సూర్యాష్టకం చదువుకోవడం, సూర్యభగవానుడికి నమస్కరించుకోవడం, 1 కేజీ గోధుమ పిండి ఆదివారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల సుఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మరి 2024 ఫిబ్రవరి మాసానికి గాను సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి ఈ తులారాశి వారు చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.